మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. గెలుపొందిన బీజేపీ అభ్యర్థిని డికే అరుణ మనతో ఉన్నారు. మేడం, ఏంటి ఈ విజయాన్ని ఎలా చూడాలి? ఈ విజయాన్ని చాలా బ్రహ్మాండంగా చూడాలి. ఒక ముఖ్యమంత్రి టార్గెట్ చేసి 11 సార్లు వచ్చి నన్ను ఓడగొట్టాలని తిరిగిన నేపథ్యంలో ఒక మహిళగా వాళ్ళందరూ దండయాత్ర చేసిండు నా మీద. డేగల్లాగా నా గద్దల్లాగా నా ఇమ్మడిపడి మాటలు మాట్లాడిండ్రు, అనేక రకాలుగా చేసిండ్రు. అయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానం, నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ విజయం సాధ్యమైంది. సో తప్పకుండా ఈ విజయానికి, నా విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి, ప్రతి అభిమానికి, నాకు ఓటేసినటువంటి ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, ప్రతి ఒక్కరికి, యువకులకి నా యొక్క హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విజయం కేవలం వారి వల్లనే సాధ్యమైంది. నా మీద వారి విశ్వాసం ఉంచడం వల్లనే, మోదీ గారి పైన విశ్వాసం ఉంచడం వల్లనే సాధ్యమైంది ఈ విజయం. సో తప్పకుండా వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నా శాయశక్తులు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అంటే ఎన్నికల ప్రచారంలో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా కానివ్వండి, పార్టీల పరంగా కానివ్వండి, దూషణలు చేశారు, విమర్శలు చేశారు. వాటన్నిటికీ ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇదే సమాధానమే కదా. ఇప్పుడు సమాధానం ప్రజలే చెప్పిండ్రు. వాళ్ళు చేసిన దూషణలకు, వాళ్ళు చేసిన భాషకు ప్రజలే సమాధానం చెప్పిండ్రు. సో భాషకు నేను చెప్పే సమాధానం అభివృద్ధితోనే చెప్తా. నాకు డెవలప్మెంట్ ఫస్ట్, డెవలప్మెంట్ ఫోకస్గానే నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన. ఏ ఒక్కరికి నష్టం చేయలేదు, ఏ ఒక్కరి కడుపు మీద కొట్టలేదు. నా శత్రువు అయినా వస్తే క్షమించి పంపించిన. సో ఇప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తా. ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శాయశక్తులా పనిచేస్తాను. అంటే ఇది నైతిక విజయం కాదు, బీఆర్ఎస్ కుమ్మక్కైందని చెప్పేసి ఇప్పుడు కూడా విమర్శ చేస్తున్నారు. దానికేం సమాధానం చెప్తారు? ఓడిపోయిన వాళ్ళు అదే చెప్తారు కదా, దాంట్లో కొత్త ఏముంటుంది? మొత్తం మీద ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తాను, దానికి కమిటెడ్గా పనిచేస్తాను. ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించారు. సో ఆ గెలుపుని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాను అభివృద్ధి దిశగా పాలమూరుని తీసుకుపోతానని చెప్పేసి డికే అరుణ పేర్కొంటున్నారు.